అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. 2000 రూపాయల అసలుపై 8.25% సామాన్య వడ్డీ రేటు చొప్పున ఫిబ్రవరి 7, 2022 నుంచి ఏప్రిల్ 20, 2022 కాలానికి లభించే వడ్డీ ఎంత? డేట్లు ఇచ్చాడు ఒకసారి. ఎప్పుడైతే మనకు డేట్లు ఇచ్చాడో అది సాధ్యమైనంత వరకు చూడండి ఒకసారి. డేట్స్ చూడండి ఒకసారి. ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 20 వరకు కౌంట్ చేసుకోవాలి. ఫిబ్రవరి 7 దగ్గర నుంచి ఏప్రిల్ 20 వరకు. కాబట్టి ఫిబ్రవరి 7 నుంచి మనకి ఫిబ్రవరి నెలలో 28 రోజులు కాబట్టి 7 నుంచి 28 వరకు. 7 నుంచి 28 వరకు అంటే కనుక 21 ప్లస్ ఇదొక 7వ తారీఖుది కూడా ఒక రోజు కాబట్టి 22 రోజులు అవుద్ది. ఇది ఫిబ్రవరి నెలలో ఇంకా 22 రోజులు అంటే మనం ఇచ్చిన డబ్బులు వాడు తీసుకొని వాడి దగ్గర ఉంచుకున్నది ఈ ఫిబ్రవరి నెలలో 22 రోజులు. నెక్స్ట్ మార్చి నెలలో 31 రోజులు. నెక్స్ట్ ఏప్రిల్ వచ్చి 20 అని చెప్పాడు వాడు. టోటల్గా ఎంత అవుతుంది అంటే కనుక 51, 71, 73 రోజులు అవుతుంది. అంటే వాడిచ్చిన డేట్స్ ఏదైతే ఉందో 73 రోజులు అవుతుంది. అంటే మనం డేట్స్ ఇచ్చినప్పుడు ఆవేశపడిపోతాం. అందుకని ముందుగానే మనం ఒక పాయింట్ చెప్పేసుకున్నాం అనుకోండి, ఓకే రఫ్గా లెక్క పెట్టుకున్నా అక్కడ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ 2 నెలలు. 2 నెలలు అంటే 60 రోజులు. 60 రోజులు దాటింది అంటే ఇక 73 రోజులు. వాడు లెక్క తప్పనిసరిగా 73 రోజుల మీద డిజైన్ చేస్తాడు. అలాగే మనకి ఏ 4 నెలలు వచ్చిందనుకోండి, 4 30 120 4 నెలలు అంటే మనం ఇక్కడ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలా మన నెలలు కనిపిస్తాయి. అప్పుడు మనకి 4 నెలలు కనిపిస్తుంది అనుకోండి, 4 30 120 అనగానే ఓకే ఇది 146 మీద అయి ఉంటుంది అని ఫిక్స్ అయిపోవాలి. ఓకే అంతే తప్ప ఇలా డేట్స్ అన్నీ మళ్ళీ రాసుకోవాల్సిన పని లేదు. ఓకే ఎందుకంటే ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి కౌంట్ చేస్తే ఫిబ్రవరి 28 వరకు 22 రోజులు వస్తుంది. ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 8 లెక్క పెట్టుకుంటే. కాబట్టి క్లియర్గా వాడు అసలు 2000 పై అని చెప్పాడు. అసలు అంటే శాతం ఎంత? 100%. కాబట్టి 100% 2000. 100% 2000. వాడిచ్చిన వడ్డీ రేటు వచ్చి 8.25% అంటే 1 సంవత్సరానికి అని అర్థం. కాబట్టి 1 సంవత్సరానికి కనుక్కోండి 8.25% ఎంత, 1 సంవత్సరానికి ఎంత అని కౌంట్ చేయండి. 1 సంవత్సరానికి ఎంత అనేది కౌంట్ చేసుకోండి. ఆ తర్వాత 73 రోజులు అంటే కనుక మనకి 1 సంవత్సరంలో 5వ వంతు అని చెప్పాను. 1 సంవత్సరంలో మనకి 5వ వంతు కాబట్టి వచ్చినటువంటి వడ్డీని 5వ వంతు చేస్తామంతే. కాబట్టి మనం ఆవేశపడక్కర్లేదు. క్లియర్గా ఎంత అవుతుందో ఒకసారి కామన్గా ఉండి 2 zeros క్యాన్సిల్. ఓకే కాబట్టి 2 zeros క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా గుణించినట్టయితే ఈ 20 ఇంటూ 8.25 20 ఇంటూ 8.25 కాబట్టి 20 ఇంటూ 8.25 అనగానే క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు, 0 పక్కన పెడితే 2 ఇంటూ 8.25 8.25 అంటే 8 పావల 2 8 పావలాలు 2 8లు 16 2 పావలాలు ₹10 అంటే 16.5 అయితే అక్కడ జాగ్రత్తగా గమనించండి ఒకసారి 0 కూడా ఉంది అంటే 10తో కూడా గుణించాలి కాబట్టి ఆ పాయింట్ పోతుంది 165 అవుతుంది. ఇది మనకి 1 సంవత్సరానికి సంబంధించిన వడ్డీ. 1 సంవత్సరానికి సంబంధించిన వడ్డీ అయితే మనకి 73 రోజులకి కావాలి. 73 రోజులకి కావాలి. 73 రోజులు అంటే కనుక 1 సంవత్సరంలో 5వ వంతు. అందుకే 165లో 5వ వంతు. 165లో 5వ వంతు ఎంత అంటే కనుక మనకి క్లియర్గా 5 3 15 5 3 15 అంటే ₹33 వస్తుంది. కాబట్టి వాడిచ్చిన కాలానికి వడ్డీ ఎంత అంటే ₹33 అని చెప్పచ్చు. ఓకే నెలలు చూడగానే ఇది 73 రోజులకా 140 రోజులకా అని డిసైడ్ చేసేచ్చాడు. ఇలా మనం ప్రత్యేకంగా రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా డేస్ ఇచ్చాడు అనగానే 73 రోజులకు కానీ 146 రోజులకు కానీ లింక్ అవుతూ ఉంటుంది. అంతకు మించి ఏం కాదు.
ఓకే అండి. కాబట్టి హ్యాపీగా సంవత్సరానికి వడ్డీ కట్టేయడం, ఆ వచ్చిన దాన్ని 5తో భాగించేస్తే సరిపోతుంది. 73 రోజులు అనగానే 5వ వంతు కాబట్టి. ఓకే అండి. నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి, ఒకడు కొంత సొమ్మును బారు వడ్డీకి అప్పు ఇచ్చినా అది రెట్టింపు అవడానికి 8 సంవత్సరాల కాలం పడుతుంది. రెట్టింపు అవడానికి 8 సంవత్సరాల కాలం పడుతుంది. రెట్టింపు అవడానికి 8 సంవత్సరాల కాలం పడుతుంది. అయితే అదే సొమ్ము ఆ వడ్డీ రేటు చొప్పున 12 సంవత్సరాల కాలంలో ఎన్ని రెట్లు అవుతుంది? 12 సంవత్సరాల కాలంలో ఎన్ని రెట్లు అవుతుంది? రెట్టింపు అవ్వడానికి, డబల్ అవ్వడానికి 8 సంవత్సరాల కాలం పడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా పాయింట్ గమనించిన ఒకసారి. డబల్ అయ్యింది, 3 రెట్లు అయింది, 4 రెట్లు అయింది, 5 రెట్లు అయింది అంటాడు. ఇలా రెట్లు అన్నప్పుడు సింపుల్గా లెక్క చూస్తూ సమాధానం చెప్పడం కోసం జనరల్ పాయింట్, మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే కనుక 2 రెట్లు అయింది అంటే ₹2 మొత్తం అయింది. 3 రెట్లు అంటే ₹3, 4 రెట్లు అంటే ₹4, 5 రెట్లు అంటే ₹5. అయితే 5 రెట్లు అంటే ₹5 ఓకే, అందులో నువ్వు ఇచ్చిన డబ్బులు రూపాయి మాత్రమే, అసలు రూపాయి, వడ్డీ ₹4 అర్థం. అలాగే 3 రెట్లు అంటే ₹3, నువ్వు ఇచ్చింది అసలు రూపాయి, వడ్డీ ₹2 అని అర్థం. 6 రెట్లు అంటే అసలు రూపాయి, వడ్డీ ₹5 అని అర్థం. ఇప్పుడు మాట్లాడండి. 7 రెట్లు అంటే ₹6 వడ్డీ. 8 రెట్లు అంటే ₹7 వడ్డీ. నువ్వు ఇచ్చింది కేవలం రూపాయి మాత్రమే, మిగతా అంతా వడ్డీనే. 10 రెట్లు అంటే ₹1 అసలు, ₹9 వడ్డీ అయ్యింది అని అర్థం. ఓకే, నువ్వు ఎప్పుడు రూపాయి ఇచ్చావంటే దానికి ₹9 వడ్డీ అయితే 1 + 9 టోటల్గా వాడి దగ్గర ₹10 కలెక్ట్ చేస్తామని అర్థం. కాబట్టి క్లియర్గా మనకి రెట్టింపై డబల్ అయ్యింది అన్నాడు అంటే ₹2 వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? ₹1 మనది, ₹1 వచ్చి వడ్డీ రూపంలో వచ్చింది. ₹1 మనది, ₹1 ఏమో వడ్డీ రూపంలో వచ్చింది అని అర్థం. కాబట్టి క్లియర్గా మనకి 8 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ వచ్చింది అంటే కనుక ₹1 వడ్డీ వచ్చిందని అర్థం. 2 రెట్లు అంటే కనుక ₹1 వచ్చి అసలు, ₹1 వచ్చి వడ్డీ. 3 రెట్లు అంటే కనుక ₹1 అసలు, ₹2 వడ్డీ. 5 రెట్లు అంటే ₹1 అసలు, ₹4 వడ్డీ. 10 రెట్లు అంటే కనుక మనకి ₹1 అసలు, ₹9 వడ్డీ. ఎప్పుడు రెట్లు అని కనిపించని హ్యాపీగా వేసుకోండి, ఏ ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్గా వేసేయచ్చు. ఇక డబల్ అయ్యింది, 2 రెట్లు అని చెప్పాడు కాబట్టి ₹1 వడ్డీ వచ్చింది. ₹1, 2 రెట్లు అనగానే ₹1 వడ్డీ వచ్చింది. 2 రెట్లు అనగానే ₹1 వడ్డీ వచ్చింది. ఎన్ని సంవత్సరాల కాలానికి? 8 సంవత్సరాల కాలానికి. అయితే వాడు అడిగిన ప్రశ్న 12 సంవత్సరాల కాలానికి ఎన్ని టైమ్స్ అవుతుందని అడిగాడు. తర్వాత మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ 12 సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ వస్తుంది, ఎంత వడ్డీ వచ్చిందో తెలిసిపోయింది అనుకోండి, దాన్ని బట్టి ఎన్ని టైమ్స్ చెప్పేయచ్చు. ఇప్పుడు మనకి ₹5 వడ్డీ అన్నాం అనుకోండి, 6 రెట్లు, ఎందుకంటే మనం ఇచ్చిన అసలు రూపాయి ఉంది కదా. మరి ₹7 వడ్డీ వచ్చింది అనుకోండి, ₹7 వడ్డీ వచ్చింది ప్లస్ మనది ₹1, టోటల్గా ₹8 అవుతుంది. అలా మనకి వడ్డీ ఎంత చూడండి ఒకసారి. 8 సంవత్సరాలకి ₹1 వడ్డీ వస్తే 12 సంవత్సరాలకి ఎంత అంటే సరదాగా చెప్పేయచ్చు, పూర్తిగా చేయక్కల్లా. 8లో సగం ఎంత? 4 పెరిగించండి ఒకసారి. 8కి దాంట్లో సగం పెరిగింది అంటే 4 పెరిగింది, 12 అయింది. కాబట్టి 8లో సగం పెరిగింది, 8లో సగం ఎంత? 4. 8లో సగం 4 పెరిగింది, అందుకని 8 + 4 12 అయింది. అలాగే 1లో సగం ఎంత? ₹1. అందుకని ఇప్పుడు ఇది ఎంత అవుద్ది? 1.5 అవుతుంది. ఏం ఆవేశపడక్కర్లా, లేదు భిన్న రూపాయలు వేసి కొట్టక్కర్లేదు. లేదా 1 × 12, 12/8 భాగించండి. 1 × 12, 12/8 భాగించుకోండి. లేదా క్యాజువల్గా ఆలోచించండి. 8కి సగం 0 పెరిగింది, సగం పెరిగింది, డబల్ అయింది, ఇవన్నీ కామన్ పదాలు. 8 + 4 అంటే ఇక్కడ సగము అని పదం వాడుకుంటున్నాం అంతే. కాబట్టి 8లో సగం పెరిగింది, 12 అయింది. అలా 1కి సగం అంటే ₹1 పెరిగితే ₹1 అవుతుంది. అందుకని వడ్డీ 1.5 అయ్యింది అంటే కనుక ఎన్ని రెట్లు అయినట్టు? వడ్డీ 1.5 అంటే కనుక మనకి ₹1 మంది ఉంది కాబట్టి 2.5 టైమ్స్ అవుతుంది. 2.5 టైమ్స్. ఇది వడ్డీ ₹1 మంది ఉంటుంది ఎప్పుడు కూడా.
ఎప్పుడూ మన రూపాయి ఉంటుంది, మిగతా అంతా వడ్డీ. నీకు వచ్చిన వడ్డీ రూపాయిన్నర, మనం ఇచ్చిన అసలు రూపాయి, అసలు రూపాయి, ఇది ఒక వడ్డీ రూపాయిన్నర, టోటల్గా ఎంత 2.5. ఇక్కడ సమాధానం ఎంత అంటే 2.5 టైమ్స్ అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే 2.5 టైమ్స్. చాలా సింపుల్గా మాట్లాడేయచ్చు. ఓకే అండి. 8 సంవత్సరాలకి రూపాయి వడ్డీ వస్తే 12 సంవత్సరాలకి ఎంత? దీంట్లో సగం పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా సగం పెరిగితే రూపాయిన్నర అవుతుంది. రూపాయిన్నర వడ్డీ వచ్చింది, అసలేమో రూపాయి, టోటల్గా ఎంత 2.5 రెట్లు అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్.